హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. కేంద్రం మరో గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి అయితే కొత్త పథకం అయితే రానుంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. దేశంలోని పౌరులందరికీ కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీనిని యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అని పిలుస్తారు. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆర్థిక భద్రత కల్పించడం దీని లక్ష్యం. వర్గాల సమాచారం ప్రకారం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకంపై పని ప్రారంభించిందని తెలుస్తోంది. ఈ పథకం స్వచ్ఛందంగా సహకారాత్మకంగా ఉంటుంది. ఇది ఉపాధి సంబంధించిన కాబట్టి ఎవరైనా దీనికి సహకరించి పెన్షన్ పొందవచ్చు. ఈ పథకాన్ని ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం దానిపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ కొత్త పథకంలో కొన్ని పాత పథకాలు కూడా చేర్చనున్నట్లు వర్గాల ద్వారా సమాచారం. దీని కారణంగా ఈ పథకాలు ఎక్కువ మందిని ఆకర్షిస్తాయి. అలాగే అన్ని వర్గాల ప్రజలను దీని ప్రయోజనాన్ని పొందుతారు. అసంఘటిత రంగ కార్మికులకు, వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలని ప్రభుత్వం కోరుకుంటోంది. 18 సంవత్సరాల పై అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఎవరైనా పాల్గొనవచ్చు. అతనికి 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో పౌరులందరికీ ఒక తరహా పెన్షన్ పథకం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ఉన్న పొదుపు పింఛన్ పథకాలను హేతుబద్ధీకరించి ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగం చేస్తున్న వారితో పాటు ఉద్యోగంలో లేనివారు సైతం ఈ పథకంలో చేరేలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు ప్రారంభించడమైంది. త్వరలోనే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని అధికారులు ఒకరు వెల్లడించారు. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారి కోసం జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్లను కొత్త పథకంలోకి విలీనం చేయవచ్చు. ఈ రెండు పథకాలు స్వచ్ఛందమైనవి. వీటిలో 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల 3,000 పెన్షన్ పొందుతారు. దీనికోసం మీరు ప్రతి నెల 55 నుండి 200 వరకు డిపాజిట్ చేయాలి. ఈ మొత్తం మీ వయసు మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోవాలి, మీరు డిపాజిట్ చేసినంత డబ్బును ప్రభుత్వం కూడా అందులో జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అయితే కనుక మరొక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. ఈ పథకం ద్వారా అయితే చాలా మందికి ఉపయోగం జరుగుతుందని చెప్తుంది. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.